నగరంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో కబేళా సెంటర్లో శీలం అంజిరెడ్డి ఇంటిపై సమీప కొండ ప్రాంతం నుంచి భారీ రాళ్లు మట్టి చర్యలు విరగడంతో ఇంటికి పాక్షిక నష్టం వాటిల్లిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజల భద్రత కోసం రిటైనింగ్ వాల్స్, రక్షణ మెస్లు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో కబేళా సెంటర్లో శీలం అంజిరెడ్డి ఇంటిపై సమీప కొండ ప్రాంతం నుంచి భారీ రాళ్లు మట్టి చర్యలు విరగడంతో ఇంటికి పాక్షిక నష్టం వాటిల్లిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజల భద్రత కోసం రిటైనింగ్ వాల్స్, రక్షణ మెస్లు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోజు తెల్లవారుజామున విస్తారంగా కురిసినటువంటి వర్షాలకి విద్యాధరపురం కబేళా సెంటర్లోని 3-1-90/3 డోర్ నెంబర్ కలిగినటువంటి శీలం అంజిరెడ్డి గారి ఇంటి పైనున్నటువంటి కొండ చర్యలు విరిగిపడి కింద భాగంలో ఉన్నటువంటి వారి ఇంటి మీద పడటంతో మొత్తం బాత్రూమ్ అంతా పరిసర ప్రాంతాలు ధ్వంసమయ్యి పాక్షికంగా ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని ఈ సందర్భంగా కోరేటటువంటిది ప్రత్యేకమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొండ ప్రాంతం మొత్తం కూడా రిటైనింగ్ వాల్స్, మెస్సులు ఏర్పాటు చేయడం ద్వారా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని జరగకుండా ఉండేటటువంటి దానికోసం చర్యలు చేపట్టడం ముందస్తుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఆస్తి నష్టం జరిగినటువంటి అంజిరెడ్డి గారి కుటుంబానికి ఆర్థికంగా సహకారాన్ని అందించాలని చెప్పి, అలాగే ఏ అయితే కొండ చర్యలు విరిగిపడ్డాయో వాటన్నిటిని కూడా నగరపాలక సంస్థ అధికారులు వాటిని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.